హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లేశ్వరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇడ్లీలతో ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంటే మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా, అవి మనం చల్లగా అయిపోయిన తర్వాత తినలేము. ఇలా వేడివేడిగా ఉప్మా రెడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటే సరిపోతుంది. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా కూడా చాలా క్విక్గా రెడీ చేసి పెట్టేసేయచ్చు. ఓకే, ఈ ప్రాసెస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఇడ్లీలన్నిటినీ చేత్తో బాగా మ్యాష్ చేస్తూ పొడి పొడిగా రెడీ చేసి పెట్టుకోండి. అంటే ఉండలు లేకోకుండా మెత్తగా ఇలా చేత్తోనే నలిపి పక్కన పెట్టేసుకోండి. ఓకే, చూడండి, ఇలా పొడి పొల్లాడుతూ ఇలా ఉండాలి. దీన్ని రెడీ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కొద్దిగా శనగపప్పు అలాగే మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, ఫ్రెష్గా ఉండే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ నేను 2 మీడియం సైజ్ తీసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ వేయండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ, మొత్తం అంతా పచ్చిమిర్చినే తీసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇడ్లీ రెడీ చేసుకున్నప్పుడే అందులో సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పొడి పొల్లాడుతూ రెడీ చేసుకున్న ఇడ్లీ ఉంది కదా, చేత్తో మ్యాష్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులోకి ఇంకా కావాలంటే గోడంబి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించలేదండి, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనము నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇది ఉంటేనే అండి మన ఉప్మా టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగుండదు. ఓకే, చూసారు కదా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేడిగా ఇలా మిగిలిన ఇడ్లీలతో ఉప్మా రెడీ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలు ఉప్మాకి బదులుగా ఇలా ఇడ్లీలతో ఉప్మా రెడీ చేసి పెట్టేస్తే మొత్తం తినేస్తారు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో చూసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.